నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మళ్ళీ ఒక మంచి పాటతో వచ్చిన. అర్థం చేసుకోవాలి, నేను మీ తెలంగాణ బిడ్డను. మీ ఇంట్లో మీ బిడ్డ అనుకొని కొంచెం కామెంట్స్ పెట్టండి, లైకులు కొట్టండి, షేర్ చేయండి. ఒక విషయానికి వస్తే, తెలంగాణలో తెలివి ఉన్న యువకులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. తెలంగాణలో నడిచేది ప్రజాపాలన, పగల పాలన. రాసుకోండి. తెలంగాణలో నడిచేది రాజకీయమా, బూతుయిజమా? మీరు గెలిచింది కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం కోసమా, ప్రజల కోసమా? మైక్ దొరికితే కేసీఆర్ సావాలి, కేటీఆర్ పోవాలి, హరీష్ రావు కూలాలి. హార్డ్వర్డ్ స్కూల్లో చదివి వచ్చి మీ నేతలకు మీరు ఏం నేర్పించారు? మీ పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని నిరూపించగలరా? అసలు నా తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రజలు తెలివిగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నా ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఓ కాంగ్రెసు నాయకుల్లారా, మాకు మందు పెట్టిండ్రో మాయ చేసిండ్రో గాని మీరు గద్దెనెక్కిన నుండి నా తెలంగాణలో బూతు మాటలు తప్ప భూమికి వేసిందేమీ లేదు. 60 ఏళ్లలో ఏం జరిగిందో అదే జరుగుతుందిరా నాయనా. కర్మగాలి మీకు ఓటేస్తే నా తెలంగాణకే పిండం పెట్టి పోతుండ్రు. అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. రైతుల సావులు మళ్ళొచ్చినాయా, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. పిల్లల అన్నంలో పురుగులెట్టొచ్చే, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. పోరగాళ్ళకేమో కొలువులు లేక ఉరితాడుతోనే ఊపిరాగిపాయే, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. కోపంతో ఓటేసి కొంపాలంటించిండ్రు, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. 60 ఏళ్ళు మళ్ళీ వెనకాక అయిందో, అయ్యయ్యో దేవా, అయ్యో నా దేవా. ఈ పాటలో అసలు మీకు ఏమర్థమైందో కామెంట్ పెట్టాలి. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పాటలు ఉన్నాయి, కానీ మీరు సపోర్ట్ చేయట్లేదని ఆగుతున్నా. దయచేసి సపోర్ట్ చేయండి. రేపు ఇంకా మంచి పాటతో వస్తా. జై హింద్.